అదండి దేవుని లెక్కలో మనం తక్కువ కాకూడదు. తక్కువ కాకుండా ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉన్నప్పుడు మనము అక్కడ చూడము. మనం ఈ లోకంలో ఎక్కువగా ఉండాలని చూస్తాం. ఈ లోక రీతిగా నేను అంటే 10 మందిలో గొప్పగా ఉండాలి, లేకపోతే ఈ లోకంలో ఎంతో డబ్బు సంపాదించుకోవాలి, లేకపోతే ఘనంగా ఈ లోకంలో బ్రతకాలి అనేకులు చూస్తున్నారు అని బ్రతుకుతారు. కానీ మనిషి నన్ను దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు లెక్క కడతాడు, దేవుడు నన్ను అన్ని అని అన్నది మనము ఆలోచించకుండా చేసాడు ఎవడో ఈ లోక అపవాది. అది నువ్వు చూడలేదు కదా. పరలోకం ఎక్కడ చూసావు నువ్వు, దేవుని ఎక్కడ చూసావు నువ్వు? ఆ దేవుని కోసం ప్రతి నీకేం వస్తుందని ఆడు మరిపేస్తాడు మనల్ని. కనుక మనం దేవుని వాక్యం బట్టి మనం ఎంతోమంది భక్తులు అబ్రహాం గారు ఏం చేశారండి, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత సమస్తం విడిచిపెట్టి దేవుడు చెప్పిన చోటకి అలాగా ఆయన తిరిగారు. ఆయన ఎంతో ఆస్తిపరుడు, ఆయనకి ఎంతో ఆస్తి ఇచ్చాడు దేవుడు. కానీ ఆయన ఎలా ఉన్నాడంట, గుడారాలు, ఆయన టెంట్ వేసి జీవించారంట. ఆయనకి ఇచ్చిన దేశాలు మనకి 1 సెంటు 3 సెంట్లు లేదా 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే మనం పట్టుకోలేము మనం ఈ లోకంలో. కానీ అబ్రహాం గారికి ఎంతో ఆస్తి, గొర్రెలు, దాసులు, దాసీలు, ఎన్నో ఆస్తి, లెక్కలేని ఆస్తి. కానీ ఆయన ఏం చేసిండే, లోబడి ఉన్నారు. ఎవరికి? దేవునికి లోబడి ఉన్నారు. అప్పుడు దేవదూతలు వస్తే దేవదూతలు ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసి రెండని వాళ్ళు తీసుకెళ్ళప్పుడు వింది కూడా విందిచ్చారు. చూడండి, అది తగ్గింపు స్వభావం. ఇదంతా మనం నేర్చుకోవాలి. ఈ గ్రంథంలో 66 గ్రంథాల్లో ఇచ్చిన మాటలు మన ఎక్కువగా ఏం చేస్తున్నారంటే ఈనాడు లోకంలో ఉన్నాయని బుర్రలోకి ఎచ్చుకుంటున్నారు. ఏంటి, లోక తలంపులు, లోక ఉద్దేశాలు అయ్యిగా ఇక చేస్తున్నారు. కానీ దేవుని మాటలు ఎక్కువగా మైండ్లో పెట్టుకుంటలేదు, అవి గమనిస్తలేదు, అవి ఆలోచిస్తలేదు. కానీ దేవుడు ఏమనంటే ఏమి శాశ్వతం కదా నాయన, నిత్యమైంది మీకు శాశ్వతమైంది నా మాటలే, నా ఆజ్ఞలే, ఆ మాటల ప్రకారం జీవించండి, బ్రతకండి, నిన్నువలని పొరుగువాన్ని ప్రేమించండి. మనం దేవుడు ఆజ్ఞలన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏదంటే నిన్ను వలే మన పొరుగు ప్రేమించే వారికి ఉండాలి. మనల్ని మన సహోదరులు మన ఎడల తప్పిదం ఉదికిన అంటారు యేసుక్రీస్తు వారు, నా సహోదరుడు నా ఎడల తప్పిదం 7 మార్లు తప్పిదం చేసిన నేను క్షమించాలంటే నువ్వు 70 ఏళ్ళు మట్టికి మన అంతే కదా, ఆయుష్ అంతా 70 ఏళ్ళు అంటే మన జీవితాంతం కూడా క్షమించాలన్నాడు దేవుడు. మన యేసుక్రీస్తు వారు ఏమన్నారు, మన జీవితాంతం కూడా అంటే మనం ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతామో అంతకాలం కూడా మన పొరుగు వారిని క్షమాగుణం కలిగి ఉండాలి, క్షమించే వారి కింద ఉండాలి. అది ఎవరిలో కనిపిస్తుంది? యేసుక్రీస్తు వారిలో కనిపిస్తుంది. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారిలో కనిపిస్తుంది ఆ స్వభావం, ఆ లక్షణం. చూడండి, ఆయన మనల్ని ఎలా చూడండి, ఒకసారి లోక సువార్త చూడండి, ఆయన ఎలా రక్షించాడు మనల్ని. చూడండి, ఆ లోక సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూడండి, చక్కగా చెప్తున్నాడు. ఆయన మనల్ని రక్షించడానికి, పాపులను రక్షించడానికి 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఆయన చూడండి చక్కగా చెప్తున్నాడు, మనకి నశించిపోతున్న మనల్ని ఎదురు రక్షించడానికి కారణం ఏంటండి? ప్రేమ. నశించిన దాన్ని వెతక రక్షించడానికి కారణము చూడండి, మూలం అంటారు, మూల పాయింట్ అంటారు కదా. మూలం ఏంటండి? ప్రేమ. ప్రేమ ఉండటం వల్లే, దేవుడు మన మీద ప్రేమ ఉండటం వల్లే మనం ప్రేమించాడు కనుక అధికముగా ఆయన సొంత కుమారుణ్ణి ఈ లోకాన్ని పంపించి మనల్ని రక్షించడానికి, కాపాడుకోవడానికి. మనం చూడు, మన కుటుంబంలో మన పిల్లల్ని ఎలా ప్రేమిస్తాం, మనం చాలా వాళ్ళు భద్రపరుచుకుంటాం, వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, ఏ లోటు లేకుండా, ఏ ఇబ్బంది రాకుండా. చూడండి, మన కుటుంబంలో మన పిల్లలకి ఏ లోటు రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా ఎంత చక్కగా పోషించుకుంటాం, ఎంత చక్కగా చూసుకుంటామండి. అలాగే పరలోకపు తండ్రికి మనందరం కూడా, ప్రపంచంలో 800 కోట్ల మంది కూడా దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు కనుక ఆయన ప్రేమించాడు, అందుకే మంచి ఫలాలు ఇచ్చాడు, మంచి ఆహారం. 84 లక్షల ఫలాలంట. మనము 84 లక్షల జీవరాశులు అండి, అవన్నీ తిట్టడానికి పని జీవరాశులు 8 లక్షల ఈ ఫలాలు ఉన్నాయి, రకాలు ఎన్నో జీవరాశులు. ఫలాలు కాదు, కొన నుంచి ఫలాలు అన్నారు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద.
అదే మొత్తం అన్ని రకాలు ఉన్నాయి. నీటిలోనే కానీ భూమి మీద కానీ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటికి ఇచ్చాడండి మనకి దేవుడు ప్రేమించి. దీనికి అన్ని మూలం ఏంటండి? ప్రేమ. ప్రేమ ఉండటం వల్లే కదండి. అంతే కదా. మీ పిల్లలకి ఎవరికైనా ఉంటారు కుటుంబంలో నలుగురు ముగ్గురు పిల్లలు ఉంటారు, కొంచెం ఇద్దరు పిల్లలు చూడండి, ఎవరైనా బండి తిరగరా, ఎవరైనా ఇద్దరు ముగ్గురు పిల్లలు అనుకోండి, మీ మాట వింటున్న పిల్లలు, మీరు చెప్పినట్టు వింటున్న పిల్లలకి మీరు ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా కొనిస్తారు, ఇస్తారు, మంచిగా చూస్తారు. అలాగే మనము కూడా దేవుని బిడ్డలు మనం ఎంతో ప్రేమించాడు కనుక దేవుడు 84 లక్షల జీవరాశుల ఫలాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. దాన్ని బట్టి మన మీద ఎంత ప్రేమో దేవుడికి అర్థం చేసుకోవాలి. ఈ మాట చెప్తున్నామంటే మన మీద ఎంత ప్రేమ లేకపోతే అంతలా చేస్తాడు. ఈ భూమిని, ఇంత విస్తారమైన భూమిని, ఈ భూమి మీద మహాసముద్రాల్ని, మహానదుల్ని, నక్షత్రాలని, గ్రహాలని, ఇవన్నీ కూడా సమస్తం ఎవరి కోసమే చెప్పాలి మీరు? మన కోసమే. మనము దేవుని బిడ్డలు, మనం భూమి మీద ఉన్నాం కనుక ఇవన్నీ కావాలి. సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి. ఎందుకు సూర్యుడు? ఎందుకు? పగలు నైట్ టైం రావాలంటే చంద్రుడు వెలుగుగా ఉండాలని. ఇవన్నీ కూడా ఇప్పుడు చంద్రుడు ఎందుకండి? కాలాలు రావడానికి, నెలలు రావడానికి, నెల సంవత్సరం రావడానికి సపోర్ట్గా చంద్రుడు కావాలి. భూమి తిరగాలి. భూమి తిరుగుతుంది. ఎంత స్పీడ్గా తిరుగుతుంది మనకి ఏం తిరుగుతుంది అసలు? 1,11,600 కిలోమీటర్లు చూసారా గంటకి. అదే ఒక ఫ్లైట్ వెళ్ళింది అనుకోండి, అది మాడి బస్సు అయిపోతుంది. ఒక ఫ్లైట్ కూడా అంత స్పీడ్గా వెళ్ళింది అనుకోండి, ఏది కూడా ఫ్లైట్ ఒక 600 కిలోమీటర్ల మించి వెళ్దాం, 500 అలాగా, అంతే తప్ప. కానీ 1,11,600 అంటే చూడండి ఎంత స్పీడ్ చూడండి. కన్ను మూసి కన్ను తెరిచేలాగా స్పీడు. ఎంత స్పీడ్? రెప్పపాటులో మనకి ఒక 20, 40, 50 కిలోమీటర్లు వెళ్ళిపోతామండి. 50 కిలోమీటర్ స్పీడ్ కన్ను మూసి కన్ను తెరిచేలాగా అంత స్పీడ్ తిరుగుతుంది భూమి. కానీ మనకి ఏమీ కూడా అనిపించట్లేదు తిరిగినట్టు. కానీ దేవుడు తిప్పుతున్నాడు ఇదంతాను. ఇప్పుడు నమ్మాలి కదా మీరు. ఒక ఫ్లైట్ తిప్పుతున్నాడు, మనిషి తిప్పుతున్నాడు, అలాగే ఫ్లైట్ నడుపుతున్నాడు, అలాగే బైక్ నడుపుతున్నారు. ఏదైనా కర్మాగారంలో ఏది వాడాలని, వినియోగించాలని ఎవరు కావాలి? మనిషి కావాలి. మరి భూమి తిప్పుతుంది ఎవరు అంత స్పీడ్గా? దేవుడు సృష్టికర్త. ఆయనే నడిపిస్తున్నాడు. ఆయనే మనల్ని, మనకి కాలాలు ఒక డే అండ్ నైట్ రావాలంటే 24 అవర్స్ రావాలంటే తిరగాలి భూమి. ఒక నెల రావాలంటే తిరగాలి, ఒక సంవత్సరం రావాలంటే తిరగాలి సమస్తం. కనుక అంత ప్రేమించి ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా మన కోసము మనం ప్రేమించి, ప్రేమ ఎలాంటిది చూడండి, వెతకి రక్షించడానికి. అలాగే ఈ లోకం ఇంకోకున్నాడు, వెతికి తినేదామని ఎవరిని మింగుదని గర్జించి సింహం వలె వెతుకుచూ. చూడండి ఇక్కడ 2 పాయింట్లు చూడండి. అక్కడ వెతుకుచూ ఉంది, ఇక్కడ వెతుకుచూ ఉంది. ఇక్కడ దేవుడు వెతుకుచున్నాడు రక్షించాలని. అక్కడ లోకసరంగా ఆడు ఈ లోకంలో దేవుని కోసం బ్రతకకుండా ఆడు కూడా ఏం చేశాడు? అపవాది వెతుకుచు. చూడండి పాయింట్ చూడండి, చక్కగా ఉంటుంది మీకు. ఆ పాయింట్ చదవండి. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పారు. చూసారా అలాగా. అలాగే అది కూడా చదవండి. ఏంటిది? ఆడు ఏం చేస్తున్నాడు? అపవాది ఎదుగుచు తిరుగుతున్నాడంట. అలాగే దేవుడు కూడా మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోడు. కన్నబిడ్డలు మనం ఎంత తప్పు చేసినా ఏం చేస్తాం? మనం సరిదిద్దుకుంటాం, వాళ్ళని చెప్తాం కదండి. ఎవరైనా మన కుటుంబంలో, నేను ఒక తండ్రిని, మీరు తల్లు కనుక అనేక మంది మీ బిడ్డలు ఏదైనా చిన్న తప్పుదో చేశారనుకోండి, విడిచిపెడతాం వాళ్ళని. విడిచిపెట్టం. వాళ్ళు ఏం చేస్తాం? బాబు నాయన అలా కాదు, నాయన అలా నడవకు, అలాగా చేయకూడదు, నువ్వు అలా జీవించకూడదు, అలా బ్రతకూడదు, నువ్వు ఇలా జీవించి ఇలా బ్రతకాలి. మనం ఏం చేస్తామండి? హెచ్చరించి చెప్పి ఆయన్ని మంచి మార్గంలో నడిపిస్తాం. అలాగే తండ్రి కూడా దేవుడు, దేవాతి దేవుడు. మనము ఈ లోకపవాది సాతానుగాడు ఎన్నో ప్లాన్లు వేసి మనల్ని లోక తలంపులు నడిపిస్తున్నాడు. కనుక వాడి తలంపు ఉద్దేశాలను ఎరిగిన గొప్ప తండ్రి మనల్ని కూడా కుమారుని వెతకి చక్కగా అనమాట. ఏంటంటే వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిన అతనితో చెప్పారు. చక్కగా వెతకి రక్షిస్తాను. నేను ఆడు చాలా మంది ఎన్నో మొదటి పేతురు 5:8 చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవరే మెరుపుగా ఉండుడి, మీ విరోధి అయినా. చూసారా, మన ఈ రోజైన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదనా అని వెతుకుచు కనుక మనల్ని ఆడు మింగేయటానికి కూడా
మనల్ని ఎక్కడ అపాయంలో పడేయడానికి, మనం ఈ లోకంలో బ్రతకడానికి ఆడు ఎప్పుడు చూడండి ఎక్కువ తలంపులు మనకి ఏమొస్తాయి? దేవుని కోసం బ్రతకాలని వస్తాయా? దేవుళ్ళు ఉండాలి, నేను బైబిల్ చదువుకోవాలి, దేవుని మాటలు చెప్పాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి నడిపించాలనే ఆలోచనలు వస్తాయా? లేకపోతే నేను రేపు ఏం చేయాలి, లేకపోతే వచ్చే నెల ఏం చేయాలి, వచ్చే సంవత్సరం ఏం చేయాలి అన్న ఆలోచనలు ఎక్కువ ఉంటాయండి మనకి. మన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, మన కుటుంబాన్ని ఎలాగా రేపు పొద్దున్న ఏ పనికి వెళ్ళాలి, లేకపోతే ఏం వర్క్ చేయాలి, ఏం జాబ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ, రైతు అయితే ఏ పంట వేయాలి, ఏ పంట వేసి ఎలాగ భూమిని చదువు చేయాలి, లేకపోతే రేపు పొద్దున్న కూలోళ్ళని ఎంతమంది పిలవాలి, ఎక్కువగా ఆలోచిస్తామండి. 100%లో 90% లోకం కోసం ఆలోచిస్తామండి. 10%, 10% దేవునికి ఇస్తాం. తెలిసిన రోజు మాత్రమే, తెలియని వాళ్ళు అది కూడా లేదు. దేవుడి అంటే తెలియని వాళ్ళు అది కూడా లేదు. దేవుడు తెలుసున్న వాళ్ళు ఏం చేస్తారు? దేవుడు తెలుసున్న కూడా చెప్తున్నాను. దేవుడు తెలుసున్న వాళ్ళు 90% లోకంలో ఎలా పోషింపడాలి, ఎలాగా జీవించాలి, ఎలా బ్రతకాలి అన్న దానికోసం 90% బ్రతుకుతున్నారు. 10% దేవునికి ఇస్తారు. 10% దేవుని కోసం బ్రతకాలి, దేవుని పని చేయాలి, దేవుని మాటలు వినిపించాలి, దేవుని సేవలు నేను కూడా పాలి భాగస్తుని అవ్వాలి అన్న వాళ్ళు ఎంతమంది అండి? 10% ఆలోచిస్తున్నాం మనం. కనుక మనం అలా కాకుండా దేవుడు మన అంటే మీరు సంపూర్ణ హృదయంతో, సంపూర్ణ ఆత్మతో, సంపూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధన అంటే ఇక్కడ చూడండి, పూర్ణ హృదయంతో. పూర్ణం అంటే ఏంటండి? సగమనా లేకపోతే 90% అనా? కాదంటే 100% అని. 100% సంపూర్ణ హృదయంతో, సంపూర్ణ మనసు, సంపూర్ణ ఆత్మతో ఆయన్ని ఆరాధించమని చెప్తే మనం ఎలా ఆరాధిస్తాం, ఎలాగా మనం దేవుని పని చేస్తున్నాం, దేవుని కోసం బ్రతుకుతున్నాం, మనల్ని మనమే పరిశీలించుకోవాలి. ఎవరు చెప్పవలసింది ఇక్కడ వినపడుతున్నప్పుడు, ఈ మాటలు వినపడినప్పుడు ఈ మాటలు మన హృదయాన్ని గద్దిస్తూ ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి, హృదయంలో గుచ్చుకుంటూ ఉంటాయి. నేను ఎలా బ్రతుకుతున్నాను, నా జీవితం ఏంటి, నేను దేవుని కోసం ఎంత పని చేశాను, ఎంత జీవించాను, ఎంతకాలం జీవిస్తున్నాను, ఎంత పని చేస్తున్నాను దేవుని కోసం, ఎందరూ నడిపిస్తున్నాను దేవుని సన్నిధికి, దేవుని సన్నిధిలోకి అన్నది మనల్ని మనమే పరిశీలించుకోవాలి. అప్పుడు పరిశీలించుకున్నప్పుడు నీ పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడైతే దేవుని కోసం బ్రతకాలి, దేవుని పని చేయాలి, దేవుని నిమిత్తం నేను నా కష్టార్జితాన్ని ఇవ్వాలి, లేకపోతే దేవుని మీటింగ్ల విషయంలో కానీ, సభల విషయంలో కానీ, ఇలాగ గృహ కూడికల్లో కానీ, ఇలా క్లాసుల విషయంలో కానీ, ప్రతి విషయంలో మనం ముందుకు అడిగేసాం అనుకోండి, మనకి ఎవరు సపోర్ట్ ఇస్తారు? దేవుడే. ఆయనే ఆధారకర్త. ఎవరు? పరిశుద్ధాత్ముడు మనకి పంపిస్తాడు. మనల్ని ఇంకా దేవుని పని చేయాలని ముందుకు వెళ్తాం, ముందుకి సాగుతాం అన్నమాట. ముందు సాగి దేవుని పని చేయాలి, దేవుని పని చేయడం వల్లే నాకు, అంతే కదండి. మనం ఏమీ కూడా ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, అన్నీ కూడా దేవుడిచ్చినయే, దేవుడు అనుగ్రహించినయే. మన పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, మన తాతలు ముత్తాతలు కానీ, వాళ్ళందరూ ఏమైనా తీసుకొచ్చారండి? ఈ లోకంలోకి ఎవరో ఏం తీసుకురాలేదు. మా తాత, మా ముత్తాత, లేదా రాజులు, లేదా వాళ్ళు ఇలా అని చెప్పుకొస్తారు, చరిత్ర చెప్పుకొచ్చిన వాళ్ళకి తర్వాత చూడండి, వాళ్ళు ఏమైనా తీసుకొచ్చారా? వాళ్ళు కూడా ఏం తీసుకురాలేదు. చరిత్ర ఎంత వచ్చి పరిపాలించారంతే. రాజులు ఏం చేశారు? రాజుల కాలంలో వాళ్ళు వచ్చి ఉన్నదాన్ని, ఈ గ్రామం మాది, ఈ దేశం మాది, ఇదంతా మాదని ఆక్రమించుకుని పాలించే తప్ప కానీ వాళ్ళు ఏమి తీసుకురాలేదు ఈ లోకంలోకి. ఎవరు చేసింది ఇదంతాను? దేవుడిచ్చిందే, దేవుడు కలుగు చేసిందే. కనుక మనం దేవుని ప్రేమను మనం మర్చిపోయే వారి కింద ఉండకూడదు. దేవుని ప్రేమను మనం తెలుసుకుని దేవుని కోసం బ్రతకటంలో ఉన్న ఆనందము ఎక్కడా ఉండదండి. మీకు చెప్తున్నాను, దేవునిలో బ్రతికిన జీవితము మనకు చాలా ఆనందకరమైన జీవితం, చాలా సంతోషం, చాలా ఆనందకరమైన జీవితం. లోకంలో జరుగుతారు, భయంగా జీవిస్తారు, భయపడుతూ జీవిస్తారు. రేపు ఏం సంభవిస్తుందో, లేకపోతే రేపు ఏమవుతుందో అని చాలామంది భయపడుతూ జీవిస్తారు. కానీ దేవుళ్ళో బ్రతికిన వాళ్ళకి ఆ భయం ఉండదండి. దేవుళ్ళో బ్రతికిన వాళ్ళకి, దేవుళ్ళో జీవించిన వాళ్ళకి రేపు దేవుడే చూసుకుంటాడు. నారు వేసినోడు నీరు పోయడా అనే సామెత ఉంటుంది. అలాగే దేవుడు సృష్టించాడు, దేవుడు పుట్టించాడు మనల్ని, ప్రతి ఒక్కరు కూడా. మనందరినీ ఎవరు పుట్టించారండి? దేవుడే పుట్టించాడు, దేవుడే మనల్ని సృష్టించాడు. కనుక ఆయన వదిలిపెడతాడు, మనల్ని వదిలిపెట్టాడు. కానీ వదిలిపెట్టడం కాదని మనం ఇష్టానుసారంగా జీవించకూడదు. ఇక్కడ ఇది ఒకటి వచ్చింది మెయిన్ పాయింట్. ఈనాడు ఏం చేస్తారంటే, నారు పోసిన నీరు పోయినా అంట అలా ఇష్టానుసారంగా పోతున్నారు. అలా ఇష్టానుసారంగా మనసుకు వచ్చినట్టు లోకసారంగా జీవిస్తున్నారు. అలా జీవిస్తే దేవుడు పట్టించుకోడు. మన దేవునిలో నా సృష్టికర్త దేవుడు, ఆయన మాటల ప్రకారం, ఆయన ఆజ్ఞల ప్రకారం నేను జీవించాలి, బ్రతకాలి అన్నప్పుడు దేవుడు మీరు కష్టాలు పడతారు. యోబు, మీకు యోబు గ్రంథం తెలుసు. ఆయన దేవుని ఇష్టానుసారంగా బతికాడా లేదా?
ఆయన దేవుడు ఇష్టానుసారంగా బతికిన వ్యక్తే యోబు గారు. కానీ ఆయనకి శ్రమ వచ్చినాయి లేవా? మరి శ్రమల తర్వాత ఏమొచ్చింది? మళ్ళీ అదే ఒక మన ముందుది వెనకాలని అన్ని మధ్యాన్ని చివరి కూడా ఆలోచించాలి. ఈనాడు ఏం చేస్తారంటే ముందు ఆలోచిస్తారు, యోబుకి బులంత ఆస్తి ఉంది, ఎంతో కుమారులు ఉన్నారు ఎంతో అంటారు. సెకండ్ ఆలోచించరు. మళ్ళీ తరుడు ఏంటి, మొదటగా బాగున్నాడు యోబు గారు, ఆయన ఆస్తి సంపూర్ణంగా ఉన్న పిల్లలు అంతా మొత్తం బాగుంది. ఆ తర్వాత మళ్ళీ మయ్యని ఏమైనాయి, శ్రమలు వచ్చినాయి, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అంతా పోయింది. ఆయన ఏమన్నా దేవుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఆయన దేవుని సంతోషకరంగా, దేవా నువ్వే ఇచ్చావు, నువ్వే కలిగి ఇచ్చావు, ఎంత సమస్తం నువ్వు ఇచ్చావు, నీకే స్తుతి మహిమలు కలిగినగా. కానీ ఆయన్ని ఆరాధించాడు. మళ్ళీ ఆయన విడిచిపెట్టలేదు దేవుడు. మళ్ళీ రెండేటంట, ముందున్న దానికంటే రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు కనుక దేవుడు విడిచిపెట్టడం వస్తాయి, శ్రమలు బాధలు వస్తాయి. మహాభక్తులకు వచ్చింది బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాల్లో ఎంతో మంది భక్తులు పాత నిబంధనలు కొత్త నిబంధనలు అనేక మంది శ్రమ పడ్డారు. శ్రమపడి దేవుని కోసం బ్రతికారు, జీవించారు. అలాగే మనం కూడా దేవునిలో మనం జీవించి బ్రతికితే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన కుమార్తెలం కనుక మనంతా దేవుని పిల్లలం. మనం ఒక ఉదాహరణ చెప్తున్నాం, మన కుటుంబంలో మన పిల్లలు ఎలాగైతే విడిచిపెట్టుకుంటాం, మనం విడిచిపెట్టుకోం. చిన్న చిన్న తప్పుదలు చేసినా వాళ్ళని జాగ్రత్త తీసుకుని ఎలాగైతే మనం సరి చేసుకుని మన మంచిగా మన ఇంట్లో పెట్టుకుంటాం, మన ఇంట్లో గృహంలో ఉంచుకుంటాం బాధ్యతగా. అలాగే దేవుడు కూడా మనంతా దేవుని పిల్లలమే కనుక మనంతా కూడా మనల్ని రక్షించుకోవాలని ఆయన వెతకి రక్షించడానికి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు కనుక దాన్ని వెనకాల ఉన్న మూల ఉద్దేశం ఏంటంటే ప్రేమ. అలాగే మన సహోదరుల నిమిత్తం కూడా మన సహోదరులను కూడా మనం ప్రేమించాలంట. మరి దేవుడు ప్రేమించాడు కదా, ఆయన మనం ప్రేమించకపోతే దానికి అర్థమేం లేదు కదా. అందుకంటే దిక్కునంటాడు, చక్కగా చెప్తాడు. చూడండి అక్కడ చూడండి, ఎఫెసీ 2:1 చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 2:1 వచ్చింది. అక్కడ చెప్తాడు, మన సహోదరులు ఎలాగైతే దేవుడు మనం ప్రేమించి రక్షించి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. సరిపోద్దమ్మా. ఇక్కడ 2:1 ఫస్ట్ వచ్చిన మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. ఆయన మన క్రీస్తులో మనల్ని బ్రతికించడే. క్రీస్తు వల్లే మనం బ్రతికున్నాం. ఇక్కడ ఈ లోకం ప్రపంచం ఉన్నదంటే దేవుని కృప వల్లే, దేవుని దయ వల్లే మనం దేవుళ్ళలో మనం నడిపింపబడుతున్నాం. మన అపరాధం చేత ఇప్పుడు మనం అంటే ఆత్మీయంగా, శరీరకంగా అందరూ ఉన్నారు ప్రపంచంలో, ఆత్మీయంగా మనం దేవుళ్ళు బ్రతకడానికి అలాగే కృప చూపిస్తున్నాడు. అలాగే ఎఫెసీ 4:32 వచ్చింది చూడండి. చూడండి ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఒకని ఎడల ఒకడు దయ కలిగి క్రీస్తు క్షమించిన ప్రకారము. అది మెయిన్ పాయింట్ ఏంటంటే దేవుడు ప్రేమించడానికి, దేవుడు క్షమించడానికి, దేవుడు రక్షించడానికి, వెతకి రక్షించడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎంతో మనం ఏమైనా కోటేశ్వరమైనా లేదా దేవునికి ఏమైనా రుణపడి ఉన్నాం మనం చెప్పాలి. మనం రక్షించడానికి, మనం కాపాడటానికి, మనం ఈ లోకంలో ఇలా జీవించడం బ్రతకడానికి దేవునికి ఏమైనా ఇచ్చారా? మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా దేవునికి ఏమైనా ఇచ్చారా? నేను ఈ లోకంలోకి వెళ్తున్నాను, ఈ లోకంలో నేను ఇంత ఇస్తున్నాను దేవాన్ని కానీ ఇచ్చారా? ఎవరన్నా ఇన్ని కోట్లు ఇన్ని ఏమైనా ఇచ్చారు? మీరు ఏమో లేదు. దేని బట్టి? దేవుని ప్రేమను బట్టే మనం దేవుడు రక్షించుకున్నాడు, దేవుడు కాపాడుతున్నాడు, దేవుడు రక్షిస్తాడు. కనుక మనం కూడా ఏం చేయాలంట? మళ్ళీ చదవమ్మదా, ఒకని ఏడల ఒకడు దయ, అది చూడండి, దయ కలిగి కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము అది మనం దేవుడు క్షమించాడు, మనం రక్షించుకున్నాడు మనల్ని. మనం ఏం చేయాలి? మన సహోదరులేనా మనం కూడా ప్రేమ చూపించాలి, దయ చూపించాలి. మనల్ని ఎలాగైతే దేవుడు రక్షించాడు, కాపాడాడు, కాపాడి భద్రపరుస్తున్నాడు, అలాగే మరి మన తోడు వారు కూడా రక్షింపడాలి కదా. మన కోసం ప్రాణం పెట్టాడు. మనం ఏమైనా ఇచ్చామా? ఏమైనా ఎలా కట్టారా? ఎవరన్నా యేసుక్రీస్తు వారు ప్రాణం ఇయ్యడానికి నేను ఎలా కట్టానన్నామని ఎవరు ఉన్నారా? ఎవరు ఉండరు ప్రపంచంలో. ఫ్రీగానే ప్రేమ వల్ల, ప్రేమతోనే జయించాడు. ప్రేమ వల్లే ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమించిన వల్లే ప్రాణం పెట్టాడు. ఆయన కానీ మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ మన రకం బాధ్యత ఇచ్చాడు దేవుడు.
మనకు బాధ్యతలు ఇచ్చాడు. మనం కూడా అంటే ఏం చేయాలట? మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. చూసారా, ప్రాణం బద్దులమై ఉన్నాం. కానీ ప్రాణం పెట్టమలేదు, కానీ బద్దులమై ఉన్నాము. కానీ ప్రేమించి వాళ్ళకు కూడా మనం దేవుళ్ళు నడిపించే వారి కింద మన కుటుంబాన్ని కానీ, మన చుట్టుపక్కల ఉన్న కుటుంబాలను కానీ, సహోదరులను కానీ ఖర్చు పెట్టవలసిన వారు మనం చేయాలి. మన బాధ్యత మనం చేయాలన్నమాట. దేవుడు మనకు అన్ని ఉచితంగా ఇచ్చాడు కనుక మనం కూడా వాళ్ళ ఎడల, మన సహోదరుల ఎడల మనం కృప చూపించే వారి కింద, దయ చూపించే వారి కింద, క్షమించే వారి కింద. క్షమించాడు ఆయన, యేసుక్రీస్తు వారు. ఆయన మీరు మనమైతే మామూలుగా క్షమించలేకపోతున్నాం. ఆయన ఎక్కడ క్షమించాడంటే సిలువలో ఏలాడుతూ మంచి ఎండలో ఆయన ఏమన్నా ఇలా నుంచి క్షమించలేదు. ఆయన లేకపోతే ఒక సంతోషకరంగా జీవితం జీవిస్తూ ఆయన క్షమించలేదు. ఇద్దరు దొంగలు ఉన్నారు, ఎడమ వైపున ఒకడు, కుడి వైపున ఒకడు. వాళ్ళు కూడా ఏం చేశాడైనా అంత బాధలో కూడా వాళ్ళు క్షమించాడు. మరి మనం ఏం చేయాలి? మన క్షమ గుణం మనలో కూడా. ఈ మాటలు విన్నప్పుడు, దేవా నీ కుమారుడు యేసుక్రీస్తు వారు సిలువలో కూడా ఆ దొంగని క్షమించాడు. ఆ క్షమ గుణం మేము మామూలుగానే క్షమించలేకపోతున్నాం. మనం ఇలా జీవిస్తూ ఆయన శ్రమ పడుతూ గొలుగొద కొండగా తీసుకెళ్తేప్పుడు ఎన్నో కొరడాల దెబ్బ కొడుతూ రాస్తా ఎలా ఉంది, రోడ్డు ఎలా ఉందండి, ఎన్నో రాళ్ళు రప్పలతో ఆయన రక్తం వెళ్ళేదంట, మొత్తం కాలిపోయిందట. కనుక మనం ఏం చేయాలంటే ఆయన అంత క్షమలో కూడా దేవుడు క్షమించాడు కనుక మనం కూడా మన సహోదరులని క్షమించే వారి కింద, క్షమించే గుణం మనలో అవలంబించుకోవాలన్నమాట. అందుకంటే దిక్కు అదే ఇలా చెప్పాను కదా, నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి అని యేసుక్రీస్తు వారు అడిగితే ఆయన అంటాడా 70 ఏళ్ల మటుకు. 70 ఏళ్ల మటుకు అంటే మన జీవితాలతో కూడా మనం సహోదరులు ప్రేమించాలి. వాళ్ళు ఏం చేయాలంటే మనం కూడా మన పొందిన రక్షణలోకి, మనం ఈ రక్షణ భాగ్యంలోకి వచ్చాం కనుక వాళ్ళు కూడా అంతే కదండి. ఎవరైనా నశించిపోతారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఎవరికైనా ఏదైనా బైక్ ఏదైనా జారి పడ్డారనుకోండి, ఆపద వచ్చి పడ్డారనుకోండి, మనం ఏం చేస్తాం? పరిగెత్తుకుని వెళ్ళి నీళ్ళిచ్చి ఆ కట్టుకి ఏదన్నా ఆయింట్మెంట్ ఏదైనా రాసి అతన్ని కూర్చోబెట్టి కొద్దిగా మంచిలు తగ్గము కొద్దిగా ఉండాలని చేస్తాం. ఎందుకు? ఆపదలో ఉన్నాడు కదా, ఆపదలో ఉన్నాడు, పడిపోయాడు కనుక ఆపదలో మనం అతన్ని రక్షించాం. మరి అది శరీర సంబంధం ఉంది, మరి ఆత్మ సంబంధమైనది ఒకటి ఉంది. ఆత్మ సంబంధమైనది ఏంటండి? పాపం అనే వ్యాధి. అంటే మీరు అపరాధము చేతను, పాపముల చేతను సచ్చిన వారే ఉండగా. అంటే మనం అది పైకి కనిపించదు. ఒక ఎవరు పడిపోతే పైకి కనిపిస్తుంది, కానీ గోపిక్కిని ఆయన పైకి లేపి ఆయనకి సహాయం చేస్తాము. ఒక హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయనకి వైద్యమై చేయించి బాగు చేసి పెడతాం. అదేంటి? శరీరంగా. మరి ఆత్మీయంగా వైద్యం చేయాలి మనం. కానీ ఈనాడు ఏమైందంటే పైగా చేస్తున్నారు, కానీ పైరూపంగా చేస్తున్నారు, కానీ ఆత్మ సంబంధంగా చేయట్లేదు కార్యాలు. కనుక మనం బిడ్డలు మనమైనా ఏం చేయాలి? అతను నశించిపోతాడు అనుకోండి, అతను రెండమ్మ లేక మనం 4 మాటలు చెప్పి మన చెప్పవలసిన లేదంట, మన ప్రవర్తన ద్వారా మారొచ్చంట. ఈ మంచి ప్రవర్తన చేస్తాం. చూడండి, మనం వాళ్ళకి వెళ్ళి బోధించవలసిన లేదంట. మన ప్రార్థనా జీవితం, మన భక్తి జీవితం, మనం ఎలా నడుపుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము పక్క వారితో, పక్కింటి వారితో, లేకపోతే మనం ఇంట్లో ఎలా ఉంటున్నాము, ఎలా జీవిస్తున్నాము, ఎలా బ్రతుకుతున్నాము అన్నది మన చుట్టుపక్కల అందరూ చూస్తారు లేదా? అందరూ చూస్తూ ఉంటారు. ఆ చూస్తున్నప్పుడు ఏంటి ఈవిడ చాలా భక్తిగా ఉంటుంది, ఎవరితో ఏమి అంటలేదు, చాలా నెమ్మదిగా ఉంటుంది, ఎవరు వచ్చినా సాయం చేస్తున్నారు, దయాగుణం కలిగి, ప్రేమ కలిగి, చాలా నెమ్మదంగా ఉంటున్నారని మనం ఆ సాక్ష్యం బట్టే ఎవరో మాట కావాలి. ఏంటి కారణం ఏంటని ఉంటారు చాలా మంది. లా పాయింట్లు చేస్తారు. ఈవిడ ఇలా చేయడానికి కారణం ఏంటంటే ఈవిడ దేవుణ్ణి నమ్ముకున్నది, ఈవిడ దేవుడి సన్నిధికి వెళ్తున్నారు కనుక, దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుని వాక్య ప్రకారం జీవిస్తుంది కనుక ఈవిడ ఈ మార్పు ఉంది కనుక. అలాగే వాళ్ళు కూడా ఏం చేస్తారు? నేను కూడా అలాగా ఉండాలి. దయాగుణము, శాంతి, తోటివారిని ప్రేమించటము, అలాగే దయ చూపించటము, ఇవన్నీ కూడా దేవుని సంబంధమైన క్రియలు మనలో ఉన్నామనుకోండి. ఎదుట వారిని మనం మంచితనంగా, ఎవరన్నా ఏదన్నా మాట అన్నా కానీ మనం ఎదురు 4 మాట్లాడకుండా ఎవరన్నా క్షమగుణం అన్నమాట. ఎదురు మాటలు అన్నారు కదా యేసుక్రీస్తు వారు, మీరు ఎంత మట్టికి నేను క్షమించాలని సహోదరులు అంటే 70 ఏళ్ళ మట్టికి అన్నారు కదా యేసుక్రీస్తు వారు. అది మనం ఆలోచించుకోవాలి, మన హృదయంలో భద్రపరచుకోవాలన్నమాట. ఈ వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో భద్రపరచుకోవడం అనుకోండి, మనము ఎన్నో ఆలోచనలు వచ్చేస్తామంట. మనం ఎవరన్నా అన్నారనుకోండి, మన కొడుకు గారు కానీ, మన సహోదరులని ఎవరైనా అన్నారనుకోండి, దేవుని మాటలు ఎలా ఉన్నాయి, క్షమించమని ఉన్నారు, 70 ఏళ్ళ మట్టి క్షమించమని ఉన్నారు కనుక నా సహోదరుడు మారతాడు
ఆయన కోసం ఏం చేయాలి? మనం ప్రార్థించాలి. మన కుటుంబం, మనం ఎవరైనా మన యాంటీకి ఉన్నారు, మనకి విరోధంగా ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థించాలి. వీళ్ళు అది మాట ఉంది కదా, హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. చూసారు చక్కగా మాటలు, దేవుని మాటలు 66 గ్రంథాల్లో మనకి చక్కగా ఇచ్చింది. ఏంటంటే మన జీవితం, మన బ్రతుకు పుస్తకం అంటే ఇది. కానీ ఈనాడు ఏమైందంటే బ్రతుకు పుస్తకం అంటే ఏంటనుకున్నారు? ఇప్పుడు ఈ లోకంలో పుస్తకాలు అనుకున్నారు. ఎంబీబీఎస్ ఇవి, మళ్ళీ ఏంటి ఇంజనీరింగు, లేకపోతే ఇవన్నీ చాలా రకాలు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఇవన్నీ అని చాలా చెప్తున్నారు. అయ్యేంటి దేనికోసం చెప్పండి సార్? ఈ లోకంలో బ్రతకాలి. ఈ లోకంలో బ్రతకడానికే పనిచేస్తాయి. ఎన్ని సంవత్సరాలు? 60-70 సంవత్సరాలు పనిచేస్తాయండి. మీరు ఎక్కడ, మీరు టోటల్ ప్రపంచంలో ఎతకండి, ఆ చదువులన్నీ దేనికోసం పనిచేస్తాయంటే ఈ లోకంలో ఈ శరీరాన్ని పోషించుకోవడానికే. మరి ఆత్మ, మీలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న ఆత్మ, ఆ ఆత్మని మనల్ని కాపాడలేవు చదువు. ఈ జ్ఞానము, ఏ జ్ఞానం మనల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది? దేవుని జ్ఞానము, దేవుని మాటలు. దేవుని మాటలే మనల్ని రక్షిస్తే, కాపాడితే కనుక ఈ మాటలకి ఇంపార్టెంట్. ఒక మాట అన్నాం, మీరు ఏదైనా కొన్నారనుకోండి, ఎక్కువ కాలము మనితనాలను కొంటారా, లేకపోతే 4-5 రోజులు పాడైపోతారని కొంటారు? మీరు ఎక్కువ కాలం మన్నేది, ఎక్కువ కాలం పనిచేసేది కొంటారు. ఏదైనా ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ, లేకపోతే మిక్సీ కానీ, ఏదైనా. అంతేగాని మీరు కొన్న 4 రోజులు పనిచేయదండి అంటే కొంటారా? అలాగే ఏంటిది, మన ఈ శరీరము కొంతకాలమే. మరి ఆత్మ కోట్ల సంవత్సరాలు జీవిస్తుంది ఆత్మ. శరీరం కేవలము నిష్ప్రయోజనము. ఈ శరీరాన్ని ఎప్పుడు విడిచిపెడతామో ఎవరికి తెలియదు. కనుక మనం ఈ శరీరాని కోసం ఎక్కువగా ఆలోచించకుండా, ఎక్కువగా బ్రతకకుండా, మనము దేవుని మాటలు, దేవుని కొరకు మనం బ్రతికి జీవించాలని మనల్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. కనుక మనము కూడా మన సహోదరుల్ని ప్రేమించే వారికి ఉండాలని ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక. చక్కగా మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని రక్షించుకొని, మమ్మల్ని కాపాడి భద్రపరుచుకున్న గొప్ప తండ్రి, నీకే వందనాలు, స్తోత్రం దేవా. ఈ జీవితం అలాగే అనేకులు మా సహోదరులు, మా సహోదరులు ఎంతోమంది నేను తెలియక నిరువుగా జీవిస్తున్నారు, బతుకుతున్నారు. వాళ్ళ ఎడల మేము జాలి, దయ, ప్రేమ కలిగి వాళ్ళు కూడా మేము ప్రేమించే వారి కింద, రక్షించే వారి కింద, కాపాడే వారి కింద ఉండి వాళ్ళు కూడా మంచి నీ జీవితంలో కోట్ల సంవత్సరాలు బతికే జీవితంలో నడిపించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి. ఈ లోకరీతిగా ఒక యాక్సిడెంట్ కానీ, ఏ అపాయం కానీ జరిగినా కానీ వెంటనే సహాయానికి వెళ్తాం, రక్షిస్తాం. కానీ మరి కోట్ల సంవత్సరాలు నరకానికి వెళ్ళిపోతున్న మనుషుల్ని, మా సహోదరుల్ని మేము రక్షించుకుని, కాపాడుకుని ఆ పరలోక రాజ్యం కోట్ల సంవత్సరాలు నిత్యము సంతోషము, ఆనందము కలిగే జీవితాల్ని మేము ప్రసాదించే వారి కింద, అలాగే నీ కృప, నీ దయ మాకందరికీ దయచేయండి. ఈ సన్నిధికి నడిపించడానికి, ఈ క్లాస్కి నడిపించడానికి కృప చూపించండి. అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నేను తెలుసుకుని, నేను ఎరిగి నేను ఈ లోకంలో తెలుసుకుని నువ్వే రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, కోట్ల సంవత్సరాలు జీవితాలు ఇచ్చే దేవుడు అని తెలుసుకుని నిన్ను నీ వద్దకు వచ్చి నీలో జీవించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున పరమ తండ్రి, ఆమేన్.